ఏదైతే గుంపుల తనువుల మధ్య ఉన్నటువంటి చెక్ డ్యామ్ పేల్చేసిన నువ్వు నిరూపిస్తే నేను శాసనసభ్యునికి రాజీనామా చేస్తాను. నేను రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా. ఇలా అదే కుంగిపోయిందని చెప్పి నేను నిరూపిస్తా. నువ్వు రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటావా, శాసనసభ్యునిగా రాజీనామా చేస్తావా అని చెప్పి అడుగుతావు. ఫస్ట్ మీ దొంగ ముచ్చట్లు బంద్ చేయరు. మీ అబద్ధాలు అంటే మీ ఆలోచన ఏంటంటే ఒక నిజాన్ని 100 సార్లు చెప్పి దాన్ని నిజం చేసే ప్రయత్నంలో మీరు ఉన్నారు. బాబామ్మలు ఇద్దరు కలిసి నిత్యం మీరు చేసే పని అదే. అసలు మీరు సత్యమైన ముచ్చట్లు మాట్లాడేటువంటి పరిస్థితులు మీరు లేరు. అందుకే ఇవాళ మీరు ఏ ఎన్నికల్లో ఎక్కడ నిలబడ్డా ప్రజలు తుక్కు కొడతారు మీద. అయినా కూడా మీకు బుద్ధి ఎత్తలేదు. ఇలా మా దగ్గర హుస్సేన్ మే వాగు ఉంటుంది. హుస్సేన్ మే వాగు మీద కూడా మీరు 5 చెక్ డ్యామ్ నిర్మాణం చేశారు. హుస్సేన్ మే వాగు మీద మీరు 5 చెక్ డ్యామ్ నిర్మాణం చేశారు. అందులో 3 కొట్టుకుపోయినాయి, 2 చెక్ డ్యామ్ ఉన్నాయి. అదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2009-14 మధ్యలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గంగారం దగ్గర ఆనాడు 14 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం చేసినాం. ఎంత వరద వచ్చినా దాని మీదకి వెళ్ళి నెల రోజులు వరద కంప్లీట్ మీదకి వెళ్ళిపోయినా ఇదివరకు గింత కూడా చెక్కు చేరడే. అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డిజైన్ ఎట్లుంది, ఇవాళ మీరు చేసినటువంటి డిజైన్ ఎట్లుంది అంటే కేవలం మీరు ఇది చెక్ డ్యామ్ల కోసం కాదు. రైతులు బతకాలి, రైతుల వాటర్ లెవెల్, భూములలో నీళ్ళ వాటర్ లెవెల్ పెరగాలి, తర్వాత భూగర్భ జలాలు మీదికి రావాలనేటువంటి ఆలోచన కాదు. కేవలం మీద చెక్ డ్యాములు కట్టాలి, తర్వాత ఆ ఇసుకని ఎత్తుకపోవాలి వాటి గురించి. ఎందుకంటే ఇది చెక్ డ్యాములలో ఇసుక మీట పెట్టింది, అక్కడి నుంచి ఆ టెండర్లు పిలవాలి, ఆ ఇసుకని అక్కడి నుంచి తీయాలి. మీ ఆలోచన దానికోసమే తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజల కోసం పనిచేసింది లేదు. అదేవిధంగా ఇవాళ చిన్నగా మనందరికీ మానేరు గురించి కానీ గోదావరి గురించి ఐడియా ఉంది. ఇవాళ పోయి మనం మానేరులో ఒక ఫీట్నర నీళ్ళలో నిలబడితే మన కాళ్ళ కింద ఉన్న ఇసుక పోతుంది. ఇవాళ మీరు ఏ చెక్ డ్యామ్ అన్నది చూడండి, మట్టి దాకా తీసి బెడ్ వేసిన చెక్ డ్యామ్ ఏది లేదు. నేను దాని మీద ఒక 20 సార్లు తిరుగుంటాను నా కాన్సెన్ట్రేట్ ఇచ్చి పోయిన చెక్ డ్యామ్ కల్లా. దానికి నిలబడితే మానేరులో నిలబడితే 1 నిమిషం 1/2 నిమిషం నిలబడితే మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక పోయి మనం మళ్ళీ పక్కకు దారి కూడా లేదా పక్క పుంటే వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఒక 2 ఫీట్ల నీళ్ళలో నిలబడితే మీరు ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే మీరు మట్టి దాకా తీయకుండా మీరు ఏదైతే నిర్మాణం చేసినారో ఆ ఏరియాలోనే చెక్ డ్యామ్ కుంగుతూ ఉంది, ఆ ఏరియాలోనే చెక్ డ్యామ్ కొట్టుకుపోతూ ఉంది. నేను దాన్ని గత 5-6 సంవత్సరాలతో స్టడీ చేసినాడు. ప్రతి చెక్ డ్యామ్ కూలిపోయినప్పుడు నేను పోయినా. అట్లా కావడానికి కారణం ఏంటని చెప్పి కూడా మనం అబ్జర్వేషన్ చేస్తే ఏంటంటే ఈ మీద ఇసుక మీదనే ఏది కాంట్రాక్టరు ఈ హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ఇంజనీర్ మొత్తం కుమ్మక్కాయ చేసినటువంటి కార్యక్రమం. మీకు ఏడ కూడా నాణ్యతతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. దాన్ని ఇవాళ మరి ఆయనే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే అది మరి నవ్వన్నో ఏడవన్నో మాకు అర్థమవుతుంది. కట్టింది మీరు, డిజైన్ చేసింది మీరు, కూలిపోయింది కూడా మీ అసమర్థత్వం కూలిపోయినాయి. 2020 కూడా కూలిపోయింది. అది అంటే ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేము ఇసుక మాఫియా కోసం. ఎవరు చెప్పాలి ఇసుక మాఫియా? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఇసుక మాఫియా మా దగ్గర చేస్తారో మీరు చెప్పాలి. ఇవాళ మీ కుటుంబమే కదా ఇసుక మాఫియా చేసింది. ఇలా మీరే నలుగురు కదా ఇసుక మాఫియా చేసింది. ఇలా మీరు ఇసుకని ఇలా మా పక్క మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఒక్క లారీ కూడా ఒక్క ఇసుక తీసుకుపోయారు 2 ఏళ్ళ నుంచి. ఎక్కడ కూడా మీకు కనబడదు. ఇవాళ మీరు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా రాత్రి పూట కూడా మీరు పొద్దున 6 తర్వాత సాయంత్రం 5:30కు బంద్ చేయాలి ఇసుక కొట్టు. కానీ మీరు రాత్రి పూట పొద్దున 6 గంటల నుంచి వెళ్ళి మళ్ళీ తెల్లారు 6 గంటల దాకా 2 షిఫ్ట్లు కూడా రాత్రి కూడా మీరు ఇసుక నడిపించిన వాళ్ళు. ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు కట్టిన ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, దాని గురించి పెద్ద ముచ్చట చెప్పారు. ఇవాళ మీరు కట్టిన 3 ఏళ్ళకే కాళేశ్వరం మొత్తానికి బడికి రాకుంటుంది. నువ్వే చెప్పినావు ఎన్నోసార్లు ఇలా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి. అద్భుతమైన ప్రాజెక్టు మొత్తం గంగలో కలిసిపోయింది, గోదావరిలో కలిసింది. ఇలా కనీసం మీరు ఏమన్నారు 100 సంవత్సరానికి 100 టీఎంసీ నీళ్ళు ఎత్తుతామన్నారు. 3 ఏళ్ళలో కలిసి కనీసం 100 టీఎంసీ నీళ్లు కూడా తీసుకురాలి. హరీష్ రావు గారు ఇప్పటికైనా మీరు అబద్ధాలు మానుకొని
వాస్తవాలు మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరన్న ప్రభుత్వానికి ఒక మంచి సూచన ఇవ్వండి మీకున్న అనుభవంతో. కానీ మీ అనుభవాన్ని అంతా అబద్ధాలకు వాడకూడదు, మీ అనుభవాన్ని అంతా అబద్ధాలు చెప్పడానికి వాడకూడదు. మీ అనుభవాన్ని ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, ప్రజలకు ఒక మంచి సూచన చేయండి, ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయండి. గట్లా కాదు ఇట్లా చేయండి అని చెప్పండి. అంతేగాని మీరు ఇటువంటి అబద్ధాల కోరు ముచ్చట్లు బంద్ పెట్టండి. మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించరు. నేను మొత్తం మా దగ్గర ఊలిపోయిన చెక్ డ్యామ్లు అన్నీ నేను చూపిస్తాను. మీరు ఎత్తుకపోయిన ఇసుక రీతులు కూడా చూపిస్తాను. ఇంకా కూడా మా దగ్గర నా అవతల పక్క మానేరు రెండు ఇసుక రీతులు మీ ప్రభుత్వంలో వందల లారీలు పోసిపెట్టారు. దగ్గర 2000-3000 లారీలు అయితే వస్తాయి. నేను వచ్చినాక బంద్ చేయించి అట్లే ఉన్నాయి ఆ ఇసుక కుప్పలు కూడా. అలా సంతోషరావు వాటా లేదా? సంతోషరావు వాటా లేదా? అలా వాటా లేదని నువ్వు నిరూపించగలుగుతావా? నువ్వు చెప్పగలుగుతావా? కవితకు వాటా లేదని చెప్పి నువ్వు నిరూపించగలుగుతావా? ఆ వాటాల కోసం కదా కొట్లాడి వాళ్ళ మీరు రోడ్డున పడ్డది. ఆ దోసుకున్న సొమ్ము కోసమే కదా ఇవాళ మీరు తనుకునేది. ఒకరి మీద ఒకరు కవిత నిన్ను కవిత ఇంకోరు ఇలా మీరు రోడ్డున పడి తనుకునేది. అందుకే కదా 1,00,000 కోట్లు పైన దోసుకున్నటువంటి సొమ్మును పంచుకునే కానే కదా మీకు వెళ్ళొచ్చింది. మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినాక అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసింది. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కూడా మీరు విష ప్రచారం చేశారు. అయిపోయింది, బీఆర్ఎస్ గెలుస్తా అని ఇక్కడ వాట్సాప్లలో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో గెలిచింది అంతే. అసలు కాడికి వచ్చేవారు గెలవలే. ఇవాళ 2 సంవత్సరాల ఎలక్షన్ జరిగితే 51% ఓట్లు వచ్చినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 51% ఓట్లు అంటే అది మామూలు విషయం కాదు. దాన్ని చూసైనా మీరు ఫస్ట్ బుద్ధి తెచ్చుకోరు. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఏదో మేము మాట్లాడాలని చెప్పి మీరు మాట్లాడే ప్రయత్నాలు, అబద్ధాలు చెప్పే ప్రయత్నాలు ఫస్ట్ మీరు బంద్ చేయాలి. మీరు వాస్తవాలు మాట్లాడినప్పుడు ప్రజలు గ్రహిస్తారు ఇలా వాస్తవం నిజమేది అబద్ధమేది. ప్రజలంతా అమాయకులు కాదు. మన జూబ్లీహిల్స్ ఎన్నికలలో గట్లే అబద్ధాలు ప్రచారం చేశారు. ఎవరు నమ్మింది మిమ్మల్ని? ఎవరు నమ్మలే మిమ్మల్ని. కరీంనగర్ మండల్ వరకు మధ్యలో శ్రీరాంపూర్ మండల్ కానీ, దానికన్నా ముందు ముస్తారం మండల్ కానీ, ఆ తర్వాత ఓదెల మండల్ కానీ, సుల్తానాబాద్ మండల్ కానీ, కరీంనగర్ దాకా అనేక చెక్ డ్యామ్ల నిర్మాణం చేశారు. ఫస్ట్ ఆ చెక్ డ్యామ్ల నిర్మాణమే కరెక్ట్ లేదు, ఆ డిజైన్ కరెక్ట్ లేదు. ఇవాళ హరీష్ రావు గారిని వచ్చి అంటే వాళ్ళ పుట్టకనే అంటే వాళ్ళ పార్టీ పుట్టకనే అబద్ధాలుగా పుట్టింది ఆ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా బామ్మారు ఇద్దరు అబద్ధాలు ఆడితేనే వాళ్ళకి ఆ రోజు కడుపు నిండుతుంది. వాళ్ళు అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళ కడుపు నిండదు. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు 8 చెక్ డ్యామ్లు కూలిపోయింది. వాళ్ళే డిజైన్ చేసిర్రు, వాళ్ళే టెండర్లు పిలిచిర్రు, వాళ్ళే ప్రభుత్వంలో చెక్ డ్యాముల నిర్మాణాలు జరిగినాయి. ఇవాళ నిర్మాణాలు జరిగిన తర్వాత 8 చెక్ డ్యాములు కూలిపోయిన తర్వాత ఇవాళ గుంపుల ఏదైతే గుంపుల ఇటు పక్క కనుగుల మధ్యలో ఉన్నటువంటి జమ్మికుంట మండలం మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యామ్ 2020లో ఉంగిపోయింది. అది బాబు హరీష్ రావు తెలుసా తెలియదా నాకు తెలియదు. ఈ డిజైన్ కూడా ఆయన భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ డిజైన్ తయారైనాయి. ఈ డిజైన్ తయారైంది కూడా ఆయన తయారు చేసిన డిజైన్లు ఇవి. ఈ డిజైన్లు తయారు చేసింది మానేరులో నీళ్ళు ఆగాల, రైతులకు వాటర్ లెవెల్ పెరగాల, రైతుల పంట పొలాలు పారాలా అనేటువంటి ఆలోచనతో కట్టినటువంటి చెక్ డ్యామ్లు కావు. దాదాపు 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఆనాడు మానేరు మొత్తం అక్కడి నుండి ఇక్కడ దాకా ఇక్కడ ఎల్ఎండి దాకా మొత్తం నీళ్ళే ఉండాలని చెప్పి ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడి ఇవాళ ఏంటంటే ఆయనకు తెలియంది కాదు. ఇవాళ అక్కడ ఇది ఫస్ట్ ఏంటంటే
2020లో అది కుంగిపోయింది. ఇప్పుడు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు శ్రీరాంపూర్ మండలం మిర్జంపేటలో ఉన్న చెక్ డ్యామ్ కూలిపోయింది. అది కూలిపోయి దగ్గర 4 ఏళ్ళకి వచ్చింది. వాళ్ళ గవర్నమెంట్లే కూలిపోయింది. ఆ తర్వాత రూప్నగర్పేట అంటే మా ఊరును ఇటు పక్కపంట విలాసాగర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య చెక్ డ్యాము 2 ఏళ్ళు దాటిపోయింది. వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది. తర్వాత మడక చెక్ డ్యామ్, మడక నుంచి వెళ్ళి ఇటుపక్క మల్లారెడ్డిపల్లి ఉంటుంది. కొండపాక మధ్యలో మల్లారెడ్డిపల్లి మధ్యలో ఆ చెక్ డ్యామ్ కూడా వీణవంక మండలం ఉంటుంది, ఇటు బోధల మండలం ఉంటుంది. ఆ చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత సుల్తానాబాద్ మండలంలో గట్టెపల్లి ఆ చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత నీర్కుల చెక్ డ్యామ్ కూలిపోయింది. దాని తర్వాత గొల్లపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది. అంటే అక్కడ మళ్ళా ముత్తారం మండలంలో ఖమ్మంపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది. అది కూలిపోయి 5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇవన్నీ మీ ప్రభుత్వంలో మీరు డిజైన్ చేసి, మీరు టెండర్లు పిలిచి, మీరు కట్టినటువంటి చెక్ డ్యామ్లే మీ ప్రభుత్వంలో కూలిపోయినాయి. హరీష్ రావు, నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు ఇసుక మాఫియా చేసేది మీరు. ఫస్ట్ ఇసుక దొంగలు మీరు. ఇసుక మాఫియా అనద్దు, దాన్ని ఇసుక దొంగలు మీరు. మీ కుటుంబమే, కేసీఆర్ కుటుంబమే, మీ కుటుంబమే ఇసుక దొంగలు మీరు. ఇవాళ తెలియదా? ఇవాళ కేటీఆర్ గారి నియోజకవర్గంలో నేరెళ్లలో ఉన్నటువంటి దళిత సోదరులను ఆనాడు పోలీస్ డిగ్రీ 3rd డిగ్రీ ఉపయోగించి వాళ్ళను విచక్షణారహితంగా కొట్టి వాళ్ళను 3-4 నెలలు జైల్లో ఉంచింది మీరు కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అదే కాదు, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు మీరు. నువ్వు మాట్లాడుతా ఉన్నావు, దాన్ని కూడా బాంబులు పెట్టచ్చు. నువ్వు భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినాం. రోజు నేను మా మామ నేను ఇద్దరు అక్కడనే పండుకొని దాన్ని నిర్మాణం చేసినామని చెప్పారు. ఒకసారి కాదు, ఒక 50 సార్లు చెప్పారు. దాని టూర్ బస్సులు పెట్టి మీరే బస్సులను పెట్టి ప్రజలను అక్కడ పంపించి అదేదో పెద్ద అద్భుతం, ప్రపంచంలోనే అంత పెద్ద అద్భుతం ఎక్కడ లేదు, అదో వింత అని చెప్పి దాన్ని మీరు ఒక టూరిజం స్పాట్ అని చెప్పి మీరు అక్కడికి జనాలను పంపించారు. ఇవాళ కాళేశ్వరం కుంగిపోతే కనీసం అక్కడికి పోలీసు వాళ్ళని పెట్టిరు మీరు. పోలీసు వాళ్ళని పెట్టి అక్కడికి మనుషులను రాకుండా చూసారు మీరు. అంటే ప్రజలు ఎవరిని కూడా సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఏమైంది, ఏం జరిగింది చూద్దామంటే కూడా చూడలేని పరిస్థితి. కానీ ఇవాళ మా ప్రభుత్వంలో ఇవాళ నన్ను వస్తే పోలీస్ ఎంబడి ఉండి నీకు సెక్యూరిటీ ఇచ్చి అక్కడ తీసుకపోతే నువ్వేం చేసినావు? అక్కడ కూలిన చెక్ డ్యామ్ పట్టుకొని నువ్వు అక్కడ పట్టుకునే దొంగ ముచ్చట్లు చెప్పేసినావు. కాంగ్రెస్ వాళ్ళు ఇసుక మాఫియా కోసం ఇక్కడ చెక్ డ్యామ్లు వేల్చేసిరని చెప్పి నువ్వు చెక్ డ్యామ్ వేల్చి నేను ఇవాళ నేను ఒక శాసనసభ్యుడు 2సారి, నువ్వు 4 సార్లు గెలవచ్చు, 5 సార్లు గెలిస్తే మంత్రిగా పనిచేయచ్చు. నీకు నిజంగానే నువ్వు మాట్లాడిన దాని మీద నిబద్ధత ఉంటే నువ్వు అది పోలీసు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వేయను ఆడికి, తర్వాత ఇక్కడ కరీంనగర్ సిపి గారు వేయరు, మా అక్కడ లోకల్ పోలీసు వేయరు, ఇవాళ బాంబు స్క్వాడ్లు వేయరు. నువ్వు ఏ